లైఫ్లో మనం చూస్తుంటాం, పని మీద ధ్యాస ఉన్నాడు ఇంకొకటి జీవితంలోకి తొంగిపడాడు. ఇంకొకటి జీవితంలో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ సాల్వ్ అయ్యాడు, అసలు పట్టించుకోడు. పని లేకుండా నార్మల్గా గప్పలు కొట్టుకుంటూ కూర్చుంటారు. వాళ్ళే ఇంకొకటి జీవితంలో పుల్లలు వేయడం, వాని గెలకడం వీని గెలకడం, అన్నిని గెలికి అదంతా ఇంటి మీద తీసుకురావడం, ఇదంతా పని లేని వాళ్ళు చేస్తారు. పని ఉన్నాడు పొద్దున్న లేచినామా, ఆడ వర్కౌట్ ఆడ చేసుకున్నాడా, టిఫిన్ చేసిండా, చక్కగా పనికి వెళ్ళిపోయిందా, వచ్చిన ఫ్యామిలీతో స్పెండ్ చేసిండా, నచ్చిన ప్లేస్లో తిరిగిన ఎంజాయ్ చేసిండా, పడుకున్నాడా, అట్లా ఉంటాడు. అడిగ పని చేసుకునేటోడు సంపాదిస్తాడు, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాడు, హ్యాపీగా తిరుగుతాడు. పని లేనివాడు ఇంకొకటి జీవితాన్ని గెలుపుతాడు, ఇంకొకటి జీవితంలో పుల్లలు పెడతాడు. మన ఇండియాలో పని చేసుకునేటోడిని పని లేనివాడు వచ్చి గెలుపుతాడు, గెలికి పని చేసుకునేటోడిని డిస్టర్బ్ చేసి ఈడు నాశనం అవుతాడు, ఆనే నాశనం చేస్తాడు. దీంతో ఇద్దరి జీవితం గంగలవుతుంది. సో పని చేసుకునేటోడు ఈ పని లేనివాడు వచ్చినాకనే చక్కగా నూకేరి దగ్గరికి అవసరం లేదు ఆడితోటి. లైఫ్లో ఒకటి గుర్తుంచుకొని, మీరు పని చేసుకుని ఎదుగుతున్నప్పుడు పని లేని వాళ్ళు వచ్చి గెలుపుతారు. అసంటి వాళ్ళని నూకేరు అవసరం లేదు. అసంటి వాళ్ళ వల్ల నీ లైఫ్ నాశనం అవుతుంది, నీ ఫ్యామిలీలో గొడవలు చాలా అవుతాయి. సో లైఫ్లో పని లేనివాడు వచ్చి నీ దగ్గరకు వచ్చి టైం పాస్ చేసుకుని ముచ్చట పెట్టుకుని కూర్చున్నాను అనుకో, సప్పుడు కాడి నుంచి దూరంగా వెళ్ళిపో. అప్పుడు నువ్వు ఎదుగుతావు, లేకుంటే ఆ లెక్క జీవితం గంగలో పెట్టుకుని నాశనం అవుతావు. వాడు ఇంకొకరిని గెలుపుతాడు, గెలికి వాడు కేసు పెడతాడు వీడి మీద, వాడికి సపోర్ట్ చేసినాక నీ మీద కూడా వస్తాయి అది. సో దాని తర్వాత మీరంతా సఫర్ అవుతారు ఇక గట్లా. సో పని చేసుకునేటోడు పని మీద ధ్యాస ఉంటుంది, పని లేనివాడే ఆడి జీవితం ఈడి జీవితం గెలుపుతాడు. అది ఒక్కొక్కసారి బెడిసి కొడుతుంది, బెడిసి కొట్టినప్పుడు పెద్ద అవుతుంది. అందుకే పని చేసుకునేటోడు పని చేసుకుంటూనే ఉంటాడు, పని లేనివాడే దీంట్లో ఇరుక్కపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు.